హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ 8కి వస్తామండి. సో మనకి చాలా మోడల్ పేపర్స్ అయితే ఇంకా ఉన్నాయి సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేనైతే మీకు ఫ్రీగా టాప్ 20 మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో మీరు ఈ 20 ఫ్రీ మోడల్ పేపర్స్ను సో బాగా ప్రాక్టీస్ చేసి బాగా మళ్ళీ చూసి మీరు ఎగ్జామ్ బాగా రండి. ఖచ్చితంగా మీకు IIITలో సీట్ వస్తుంది. సో ఇంకా మీకు మంచి ర్యాంక్ కావాలంటే టాప్ 20 మోడల్ పేపర్స్ నా చేత తయారు చేయమని. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ నా చేత రాయబడి, నా చేత లాజికల్ క్వశ్చన్స్ రాయబడి, నా చేత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రాయబడి మీకు ఇవ్వడం జరుగుతుంది టాప్ 20 మోడల్ పేపర్స్లో. సో మీరు టాప్ 20 మెంబర్షిప్ తీసుకుంటే, టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా 21 నుండి ఏవైతే నేను అందరికీ ఇస్తున్నానో సో ఆ క్వశ్చన్ పేపర్స్, ఓఎంఆర్స్, నెక్స్ట్ వాటి యొక్క వీడియోస్ ఇవన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది, వాటి యొక్క కీస్ అనేవి కూడా. సో కనుక ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే మనకు జాయిన్ అవ్వండి. సో ఫీడ్బ్యాక్ అయితే చూశారు కదా, సో చాలా బాగుందని అనుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లాగ్ సి బేస్ రూట్ సి అంటే మనకి దీన్ని 1/1/2 ఇజ్ లాగ్ సి బేస్ అని రాయొచ్చు. సో 1/1/2 అంటే 2 × 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2. P of x is equal to x² - ax - 3, then P of t is equal to -3, then a వాల్యూ. సో ఇక్కడ మనకి P of x is equal to x² - ax - 3 కనుక మనకి x బదులు మనం ఎంత వేయాలి, 2 వేయాలి. సో 2² అంటే 4 - 2a - 3 is equal to -3. సో -3 - 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 4 is equal to 2a is equal to 4, a is equal to 2 1 2 2 answer 2. The solution of the equation 2x minus 4 minus x is equal to 5 minus x. సో ఇప్పుడు x లైన్ ఒకవైపు తీసుకొస్తే 2x minus x అంటే 3x, ఈ మైనస్ x తీసుకొస్తే ప్లస్ x అవుతుంది. 4 నడిచి తీసుకెళ్తే 5 అవుతుంది, ప్లస్ 4 అవుతుంది. 5 + 4 అంటే 9. సో 4x is equal to 9, x is equal to 9/4. సో 4 2s are 8, సో 4 2s are 16. So 4 5s are 20. So 2.25 is the answer. The distance from 3, 4 to x-axis is. సో ఈ పాయింట్ నుండి x-axis డిస్టెన్స్ అంటే అది y డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన పాయింట్లో y డిస్టెన్స్ అంటే y is equal to 4 కనుక ఆన్సర్ 4 అయింది సార్. ఇన్ ద గివెన్ ఫిగర్ BAC is equal to 30 degrees, దెన్ OBC. సో BA 30 degrees కనుక మనకి సెంటర్ దగ్గర ట్వైస్ ఉంటుంది కనుక 30 30 60 అవుతుంది. సో మనకి ఈ 2 సైడ్స్ ఈక్వల్ కనుక రేడియస్ కనుక సో 60 60 60 ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది కనుక మనకు ఆన్సర్ 60 degrees. Total surface area of a cone. Total surface area of cone is pi r into l plus r, or pi r l plus pi r square. సో మనకు తెలిసిందే. నెక్స్ట్ curved surface area of a cylinder with radius 3 cm, height 14 cm is. So 2 pi r h. So curved surface area of a cylinder is 2 pi r h. So 2 × 22/7 into r అంటే 3, h అంటే 14. 7 1 7 2. నెక్స్ట్ 2 2 4, 4 22 88, 88 into 3. సో నెక్స్ట్ 3 8 24, 2 3 is 24 26. So 264 is the answer. Tan theta is equal to √3 అయితే theta. So theta is equal to 60 degrees ఉంది, ఎందుకంటే tan 60 is equal to √3. Which of the following is true? So 0 less than or equal to P of E less than or equal to 1. So that is the true. Mode of this data 1, 2, 3, 10, 11, సో అన్నింటిలో కూడా మనకి 1 అనేది రిపీట్ అవుతుంది కనుక మోడ్ ఆఫ్ ది డేటా ఈజ్ 1. క్యాలిక్యులేట్ ది మీడియన్. సో క్యాలిక్యులేట్ ది మీడియన్ ఏంటంటే మనకి ఇక్కడ మనం చేసేయాలంటే చూడండి, పెన్ను పేపర్ లేక అసలు ఏమీ రాయలేదు, అయినా సరే చెప్పేస్తాను ఆన్సర్ చూడండి. మనకి మీడియన్ కావాలంటే ఏం కావాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాద్దాం. మనకి 17 17 + 19 17 + 19 36 36 + 8 44 44 + 4 48 48 + 2 50. ఓకే, ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకి ఎఫ్ కనుక ఇక్కడ మనకి 17 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది. సో మనకి ఫార్ములా ఇప్పుడు 50 కనుక L + n/2 - CF / small f × h. సో ఇక్కడ మనకి 59.5 అనేది L అవుతుంది. సో ఎందుకంటే 60కి 59కి యావరేజ్ 59.5. సో 59.5 + 25 - 17 25 - 17 ఎందుకంటే మన CF 17 కనుక. సో 25లో 17 తీస్తే మనకి 8 అవుతుంది. సో 8/f. సో 8 ఇక్కడ ఎఫ్ నుంచి 19. సో 8/19 ఇంటూ ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 5 అవుతుంది. సో 8 5 40 40/19. సో 20 అనుకుంటే పోనీ. సో 40/20 అంటే 2 అవుతుంది. సో ఇక్కడ మనకి 59.5 + 2 57.5 59.5
59.5 ప్లస్ 2 61.5. 61.5 అంటే 61.6 ఉంది కనుక ఆప్షన్ బి. సో చూసారా, మనం పెన్ను పేపర్ లేకుండా ఓన్లీ ఒక 4 మార్క్స్ సమ్ని నోట్తోనే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఒక కార్డ్ తీసారంటే కార్డ్ అంటే మనకి రెడ్ ఫేస్ కార్డ్ అవ్వాలంట. సో రెడ్ ఫేస్ కార్డ్ మనకి మొత్తం ఫేస్ కార్డులు 12 ఉంటాయి. అందులో రెడ్ నుంచి 6 ఉంటాయి, బ్లాక్ నుంచి 6 ఉంటాయి. సో 6/52, 2 3s are 2, 26 are, సో 3/26 is the answer. The arithmetic mean of 6, 10, x, 12 is 8, then the value of x. సో మనకి ఇవన్నీ యాడ్ చేస్తే 6 + 10 16, 16 + 12 28, 28 + x/4 is equal to 8 వాడు ఇచ్చాడు కనుక 28 + x is equal to 8 4s are 32. సో అంటే x వాల్యూ 4 తీసుకుంటే 32 వస్తుంది కనుక ఆన్సర్ 4. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2√6 + 5 అండి. అది రూట్ అనేది ఓన్లీ 6గా ఉండాలి. అంటే మనం 5 + 2√6 అని రాసుకోవచ్చు. సో 1/y ఏమవుతుందంటే 5 - 2√6 అవుతుంది. సో ఇప్పుడు y² + 1/y అంటే అర్థం ఏంటంటే y + 1/y అని అర్థం. సో y + 1/y అంటే అర్థం ఏంటి? సో 5 + 2√6 + 5 - 2√6 ఇవ్వండి ఇక్కడ రాశాను. సో 2√6 క్యాన్సిల్ అవుతుంది. సో 5 + 5 10. సో ఆన్సర్ 10. నెంబర్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఎప్పుడైనా సరే లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే దాని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమవుతాయి? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ ఇన్ఫినిట్ సొల్యూషన్. ఎందుకంటే మీరు ఏవి తీసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ దెన్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ p. సో a1/a2 = b1/b2 = 7/c2 అంటే అప్పుడు మనకి p/12 = 3/p. సో p² = 36, p = √36 అంటే ఆన్సర్ 6. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనం పెద్ద హంగామే పడిపోయి వస్తలేదండి. సో జస్ట్ ఆ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి 840 యావరేజ్ తీసుకుందాం. 840 ఎంత? 8 4s are 32 అంటే 320, 320. సో మనకి 135 రావాలి కనుక అది అవ్వదు. నెక్స్ట్ 3 4 తీసుకుందాం. 340 120, 450 450 200 మనకి 135 రావాలి కనుక అది కూడా అవ్వదు. ఇంకా పోనీ థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. సో 241 82 అండ్ 153 53, 82 53 135. సో మనకి ఆన్సర్ వచ్చింది. సో సెకండ్ ఈక్వేషన్ కూడా చూడండి. 53 2s 106, 106 + 41 147. సో అంటే ఆప్షన్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్స్ అని వస్తుందని కనుక ఆప్షన్ సి. AP A = 1, AN = 20, SN = 399, దెన్ N = సో మనం ఇది కూడా మనం నోట్తో చేయొచ్చు. నేను చేయలేదంటే నోట్తో చేయొచ్చు అన్నమాట. సో చూద్దాం. మనకి a + n - 1 × d = 20. a వాల్యూ 1 కనుక 1 + n - 1 × d = 20. సో 20 అటు సైడ్ వెళ్తే n - 1 × d = 19. n - 1 × d = 19. ఇప్పుడు SN ఏం రాయొచ్చు అంటే n/2 × 2a + n - 1 × d = 399. సో 2a a వాల్యూ 1 కనుక n/2 × 2 + n - 1 × d 2 + n - 1 × d = 399. కానీ మనకి ఇప్పుడు n - 1 × d 19 వచ్చింది. సో 19 అక్కడ వేయచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుంది? n/2 + 2 + n - 1 అంటే 19 కదా. సో 19 + 2 ఎంత? 21. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? n/2 × 21 = 399. n/2 × 21 = 399. సో ఇప్పుడు మనం ఆ 2 అటు తీసుకెళ్తే n × 21 = 399 × 2. సో 21 టేబుల్ మనం చూసుకుంటే ఇది ఏ టేబుల్ ఉందో చూద్దాం. 7 టేబుల్ ఉంటుంది. 7 3s సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 ఉంటుంది. ఇక్కడ మనకి 7 5s 35, 7 9s 7 7s 49, 7 5s 35, 7 అంటే 57 వస్తుంది. ఇక్కడ 3 ఉంది కనుక మళ్ళీ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 1s 3, 27 3 9s సో 19 ఉంది. సో 19 × 2 సో 38. చూసారా? సో మనం పెన్ను పేపర్ లేకుండా చేయొచ్చు అండి. ఏ లెక్కైనా సరే పెన్ను పేపర్ లేకుండా చేయొచ్చు. సో 19 2s 38. సో n వాల్యూ 38. ఇన్ ద ఫిగర్ ద ట్యాంజెన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ టు సర్కిల్. సో ఏ అనేది ఎక్స్టీరియర్ పాయింట్ కనుక 2 ట్యాంజెన్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఒకవేళ పాయింట్ అనేది ఇన్సైడ్ ఉంటే నో ట్యాంజెన్స్, పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంటే 1 ట్యాంజెంట్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ L × B × H LBH. tan cos A = 1/2 అంటే cos 60 degrees 1/2 అండి. సో మనకి A - B = 1/√3 అంటే tan A - B 1/√3 అంటే tan A - B అంటే tan 30 degrees కనుక A - B = 30 degrees. సో మనకి A వాల్యూ 60 degrees మనకి B వాల్యూ 30 అయితే మనకి A - B 30 అవుతుంది కనుక B వాల్యూ 30 degrees. కానీ వాడు పై వాల్యూ అడుగుతున్నాడు కనుక 30 × π/180. సో 0 క్యాన్సల్ 3 1s 3 6s. సో π/6 ఇస్ ద ఆన్సర్. π/3 అంటే 180/3 అండి. సో 3 1s 3 6s. సో 60 ఇస్ ద ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్. In a family, 2 children
ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ గర్ల్. సో ఆ 2 చిల్డ్రన్లో అట్లీస్ట్ 1 గర్ల్ ఉండాలంటే మనకి 2² కనుక 4 అవుతుందండి. బాయ్ ఉండొచ్చు, బాయ్ గర్ల్ ఉండొచ్చు, గర్ల్ బాయ్ ఉండొచ్చు, లేదంటే గర్ల్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ బాయ్ పుట్టి నెక్స్ట్ బాయ్, నెక్స్ట్ ఫస్ట్ బాయ్ పుట్టిన తర్వాత గర్ల్ పుట్టచ్చు, నెక్స్ట్ ఫస్ట్ గర్ల్ పుట్టిన తర్వాత నెక్స్ట్ బాయ్స్ పుట్టచ్చు, లేదంటే ఫస్ట్ గర్ల్ సెకండ్ కూడా గర్ల్ అవచ్చు. కానీ ఇందులో అట్లీస్ట్ 1 గర్ల్ అంటే మనకి 3 చాయిసెస్ ఉంటాయి. సో ఎందుకంటే బాయ్ గర్ల్, గర్ల్ బాయ్, బాయ్ బాయ్, సో గర్ల్. సో కనుక మనకి 3/4 ఇన్ ద ఆన్సర్. The median of the first 12 prime numbers is, ఫస్ట్ 12 ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37. ఇందులో ఫస్ట్ 12 అంటే అందులో 5 ఇందులో 5 తీస్తే మధ్యలో మనకి 13, 17 ఉంటుంది. 13 + 17 అంటే 30, 30/2 అంటే 15. ఎక్స్ప్రెస్ దిస్ ఇస్ ఇన్ డెసిమల్ ఫామ్. సో మనకి కింద ఇంకో 5 అన్నది లేదు కనుక 5తో మల్టిప్లై మనకి డివైడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు 23 × 5/1000, 23 5 115/1000 అంటే 0.115. లాగ్ 512/2. సో లాగ్ 512/2 అంటే మనకి లాగ్ 2^9/2. సో ఆన్సర్ 9. 9 1s are 9. Which of the following are disjoints? A minus B, B minus C, because the elements should present in A should not present in B, that is A minus B. The element should present in B should not present in A, that is B minus A. The algebra sets the identity for intersection. సో ఏ ఇంటర్సెక్షన్ని ఏం తీసుకుంటే మనకి ఏ వస్తుందంటే మ్యూ తీసుకుంటే వస్తుంది కనుక మ్యూ అనేది ఇంటర్సెక్షన్. అది యూనియన్ అయితే ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ, అప్పుడు పై అనేది మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది, ఐడెంటిటీ సెట్ అవుతుంది. Degree of this equation, a polynomial. So 19 is the highest number, so that is the 19 is the degree of the polynomial. If the roots of this equation are equal, then find the value k. So delta is equal 0, b square minus 4 is equal 0. So b ante k kana k square minus 4 2s are 8, 8 3s are 24. So k square minus 24 is equal 0, k square is equal 24, k is equal to root 24. Dini 4 6 are achu root 4 ante 2, so 2 root 6 is the answer. In the figure OAB, tangent and radius are always perpendicular to each other at the point of the contact, so answer 90 degrees. In the triangle ABC, AB is equal to 12 and BC is equal to 5, then AC is equal to 13 because hypotenuse. So 144 plus 25, 169, 169 means so 13. So now they are asking cot C. Cot C మనకి ఏమవుతుంది, adjacent side by hypotenuse. So adjacent side 5 కాట్ సి అడుగుతున్నాడు. సో కాట్ సి అంటే మనకి 5/12. సో 5/12 లేదు, అది కాట్ కాదు, కాస్ సి కనుక 5/13 ఈజ్ ద ఆన్సర్. కాస్ అది. సో పికమ్ క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ సిఏబివి, దెన్ ఏబిసి, రైట్ యాంగిల్ అట్ సి, దెన్ 4AQs సో 4AQ² + BP² is equal to 5AB². ఇది చాలా ఇంపార్టెంట్. 4AQ² + BP² is equal to 5AB². If A cos θ plus B sin θ is equal to P, A sin θ minus B cos θ is equal to Q, then A² + B² is equal to P² + Q². అంటే మనకి రెండింటిని యాడ్ చేస్తే మనకి, సో ఇది థర్డ్ ఆప్షన్ అండి, సో సెకండ్ ఆప్షన్ కాదు. సో చూసారా పొరపాటున అలా అయింది. సో మీరు అటువంటి పొరపాట్లు చేయదని నేను చూపిస్తున్నమాట. సో A² + B² is equal to P² + Q², థర్డ్ ఆప్షన్. tan A minus B equal to tan A minus tan B 1 plus tan A tan B, angle A is equal to 60, angle B is equal to 45, then 15 degrees. సో మనకి tan 60 √3 - 1, సో బై 1 + √3. సో √3 - 1 / √3 - 1 ర్యాషనలైజింగ్ చేస్తే √3 - 1 హోల్ స్క్వేర్ బై 2. సో ఇక్కడ మనకి 3 + 1 - 2 √3/2. సో మనకి 2 కామన్ తీస్తే 2 - √3 ఇస్ ద ఆన్సర్. ఇన్ ద ఫిగర్ ఏబిసి PQR సిమిలర్ ట్రయాంగిల్స్ టు ఈచ్ అదర్. AC is 6, AB BC is 12, PR is equal to 8, then the perimeter of PQR. సో నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 12 + 12 24, 24 + 6 30. సో 30/x, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కావాలి కనుక 30/x is equal to ఇక్కడ 6/8. అంటే నేను AC PR తీసుకున్నాను. ఇప్పుడు 2 3s are 2 4s are, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x is equal to 120, x is equal to 340 is the 120 కనుక 40 is the answer. ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్, సో అంటే ఇంకా మనకి షేడెడ్ రీజన్ కావాలంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏంటి మనకి 7 7s are 49, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటి πr² అంటే 22/7 × 3.5 × 3.5 అంటే 35/10 × 35/10. సో మనకి ఇప్పుడు క్యాన్సలేషన్ చేస్తే 7 5s are, నెక్స్ట్ 5 2s are, నెక్స్ట్ 7 5s are, 5 7s are, 5 2s are, నెక్స్ట్ మనకి 2 1s are, 2 11s are, ఇంకేముంది మనకి 77/2. 77లో హాఫ్ ఎంత 36.5. సో 36.5. సో 49లో 36.5 తీస్తే మనకి 77లో హాఫ్ ఎంత మనకి 38.5. సో 49లో 38.5 తీస్తే 10.5 is the answer. So in this figure, PT is the tangent and
PB is the secant. Now they are asking AB they have given PA 4 ఇచ్చాడు, AB 5 ఇచ్చాడు. ఇప్పుడు PTs కావాలి మనకి. PT స్క్వేర్ ఇస్ ఈక్వల్ PA into BB అంటే ఫార్ములా. సో PA అంటే 4, PB అంటే 4 + 5 9. సో స్క్వేర్ రూట్ అట్స్ వెళ్తే 4 √4 √9. సో √4 అంటే 2, √3 అంటే 9. సో 3 2 is 6. ఆన్సర్ 6. Breadth of the cuboid of the lateral surface area 400 square centimeters with length 15 meters, height 8 centimeters is. సో 2h into l plus b 400 ఇచ్చారండి. సో ఇప్పుడు h into l plus b is equal 200 అవుతుంది, ఎందుకంటే 2 అట్స్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో 2 1s 2 200s. సో మనకి ఇప్పుడు హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ 8 ఇచ్చాడు కనుక 200/8 సో 25, 225 is 85 అవుతుంది. ఇప్పుడు l plus b is equal to 25, l వాల్యూ 15 కనుక b వాల్యూ 10 అవుతుంది. సో 15 + 10 25 కనుక ఆన్సర్ second option. The angle of elevation of the top of the tower at the distance of 500 meters from the foot is 30 degrees, the height of the tower. So మనకి height అంటే tan 30 is equal to x/500. So x is equal to 500/√3. So D option. P of x plus P of x bar is equal to 1. The cumulative frequency 40 50 in the following distribution. So 40 50 మనకి వస్తుంది 40 వస్తుంది. A, B are the two outcomes of the event. P of is equal 0.32, then the value of P of B. ఈ రెండు కలిపితే 1 రావాలి కనుక 0.68 తీసుకుంటే ఆ రెండు యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది కనుక ఆన్సర్ 0.68. ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మీడియన్ కావాలంటే ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాలండి. సో 8 8 + 10 18, 18 + 11 29, 29 + 16 45, 45 + 20 65, 65 + 20 90, 90 + 15 105, 105 + 9 114, 114 + 6 120. సో ఇక మనకి మీడియన్ కావాలి కనుక సో ఇప్పుడు 120ని 2తో డివైడ్ చేయాలి, అప్పుడు 60 వస్తుంది. 60 అంటే 65 దగ్గరలో ఉంది కనుక 65 దగ్గరలో 5 ఉంది కనుక ఆన్సర్ 5. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఇన్ ద ఫాలోయింగ్. సో మోడల్ క్లాస్ ఏంటంటే మనకి హైయెస్ట్ మనకి 14 కనుక ఆన్సర్ 14. అదే మోడల్ క్లాస్ అయితే 20 30. tan θ plus secant θ -1/tan θ minus secant θ plus 1. సో ఇప్పుడు సమ్ చేయాలంటే చాలా పెద్ద సమ్ కనుక నేను ఏం చేస్తానంటే θ 45 degrees తీసుకున్నాను. tan 45 ఎంత 1, secant 45 ఎంత √2 -1. సో 1 - √2 + 1 1 1 క్యాన్సిల్ అయితే √2/2 - √2. సో రేషనలైజింగ్ చేస్తే √2 × 2 + √2/2 స్క్వేర్ -2. సో √2 × 2 + √2/2. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే √2 + 1. సో ఆప్షన్స్లో మనకి 1 + sin 45 ఎంత 1/2. సో 1 + 1/√2/1/2. సో √2 క్యాన్సిల్ అయితే √2 + 1. సో అంటే సి ఆప్షన్ తీసుకుంటే కరెక్ట్ అవుతుంది కనుక అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీన్ ఆఫ్ ది డేటా ఈజ్ 52.5 అండ్ ఇట్స్ మీన్ ఈజ్ 54, దెన్ మోడ్. సో మనకు తెలుసండి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ -2 × మీన్. సో కనుక 52.5ని 3తో మల్టిప్లై చేయాలి, 54ని 2తో మల్టిప్లై చేయాలి. సో 3తో మల్టిప్లై చేస్తే 3 5 is 15 1, 3 2 is 6 7, 3 5 is 15. So 157.5, 52 54 2 is 108. So 157.5లో 108 ఇస్తే 49.5. సో ఆప్షన్ ఏ. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది 10 meters height tower, the angle of depression of a point on the ground is found to be 30 degrees. Find the distance of point from the base of tower. సో ఇది 10 ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏం కావాలంటే tan 30 అంటే 1/√3 is equal to 10/x, x is equal to 10√3. సో ఫస్ట్ ఆప్షన్. 2 cards are drawn from a deck. What is the probability that 2 cards are of different colors? సో డిఫరెంట్ కలర్స్ అంటే మనకి బ్లాక్ వైట్ మనకి రెడ్ ఉంటాయి, బ్లాక్ రెడ్ ఉంటాయి కనుక సో 26 pairs ఉంటాయి. సో 26 by total 52. సో ఆన్సర్ 1/2 is the correct answer. Find the theta. So angle of elevation equal angle of depression because alternate angles, so 30 degrees is the answer. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ యొక్క బిట్స్. ఇదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే టాప్ 20+ ఇంకా నేను 20లోని ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను కనుక 20+ టాప్ 20+ మోడల్ ప్యాప్స్లో జాయిన్ అవ్వండి మెంబర్షిప్లో. సో అది ఏ విధంగా చేయాలని కింద జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు గ్రూప్ని యాడ్ చేస్తాను. లేదంటే మీరు నాకు కాల్ చేసినా సరే నేను ఆల్టర్నేట్ చెప్తాను. సో ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది చూడండి. It's 16:21.